ఢిల్లీలోని గాంధీనగర్ యాదవ్ సంఘం భవన్లో విరమణ శాంతి చర్చల ఆవశ్యకత మీద సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు ఈ దేశంలో ఎప్పుడు ఎవరో ఒకరిని ఈ దేశ ప్రజలకు శత్రువుగా చూపిస్తూ అధికారాన్ని పొందిన అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేంద్ర పాలకులు గతంలో పాకిస్తాన్ను, కాశ్మీరును కాంగ్రెస్ పార్టీని విలన్ గా చిత్రీకరించారని, ఇప్పుడు మావోయిస్టులను విలన్ గా చూపుతూ మధ్య భారతదేశంలో ఆదివాసీలను ముట్టబెట్టి ఆ ప్రాంతంలో ఉన్న విలువైన ఖనిజ సంపదను బడా కార్పొరేట్ సంస్థలకు, ఆదాని వంటి పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి దుర్మార్గమైన కుట్ర అని అన్నారు. ఆ కుట్రలో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని చట్టాలను ఉల్లంఘించి సైనికుల సహాయంతో ఆదివాసీలను హతమారుస్తున్నారని చెప్పారు. దేశంలో ప్రతిదినం 93,000 మంది ఆకలితో నిద్రిస్తున్నారని, ఆ దేశంలో కొద్ది మంది కార్పొరేట్ ఆర్థిక ప్రయోజనాల కోసమే పాలన జరుగుతుందని, ప్రజా సంక్షేమం కోసం పాలన జరగడం లేదని, దీన్ని విద్యావంతులు, మేధావులు గుర్తించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే పనిలో నిమగ్నమైతేనే ఈ దేశ భవిష్యత్తు కాపాడబడుతుందని, లేకపోతే అందరూ కేంద్ర పాలకుల దళారీ పాలన వల్ల దుష్ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని వారు వివరించారు. ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం అట్టడుగున 127వ స్థానంలో ఉండడం మనందరికీ ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దేశంలో బీజేపీ పాలనలో నిరుద్యోగం, పేదరికం, కార్పొరేట్ దోపిడీ తీవ్ర స్థాయిలో చేరుకున్నాయని, ఈ సమస్యల్ని మరుగుపరచడానికి కేంద్ర పాలకులు మతాన్ని పైకి లేపుతూ మతోన్మాద భావాలను పెంచుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఆదివాసీలు ఈ దేశ అడవులను, ఖనిజ సంపదలను కాపాడడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని, వారిని కాపాడుకోకపోతే దేశమే పెను ప్రమాదంలో పడుతుందని, కాబట్టి ప్రతి పౌరుడు కేంద్ర పాలకుల అమానుష పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పారు. ఈ సదస్సులో దేవేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు, ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ దర్శనం నరసింహ, సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, బంటు రామచంద్రయ్య, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ అంబటి నాగయ్య, టీవీవి కె పర్వతాలు, బీసీయు కోమటిరెడ్డి అనంతరెడ్డి, ఎన్డీఆర్ దాసరి లక్ష్మయ్య, సిపిఐ నరసింహ, దొడ్డి భాస్కర్ రెడ్డి, కోటయ్య, సైదిరెడ్డి, మాధవరెడ్డి, యోగానంద వెంకటేశ్వర్లు, పేర్ల నాగయ్య, యాదయ్య, జానకి రామరెడ్డి, ఆదివాసీ హక్కుల పోరాట సమితి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ఇవాళ నిర్వహిస్తున్న ఈ సదస్సులో అన్ని పార్టీల నుంచి, ప్రజా సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ చాలామంది అందరి నోటితో ఒకే మాట వచ్చింది. భారత ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా, ఒక విన్నపంగా అందరి గొంతులోంచి ఒకే ఒక్క మాట. అది ఏంటంటే 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన మాట, అది మావోయిస్టులు చెప్పిన మాట కానే కాదు. మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే, మేము మావోయిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, మావోయిస్టులే ముందుకు రావాలని మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా రాసిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, అయితే ఆ ప్రకటన మేనిఫెస్టోలో ఉన్న స్పష్టీకరణకు కండిషన్ కూడా తర్వాత పెట్టింది. ఎన్నికైన తర్వాత వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే, మేము మైనింగ్ నిర్వహించి అక్కడి నుంచి వనరులను రవాణా చేస్తాం, రవాణా చేయడానికి కావలసిన విశాలమైన రోడ్ల విస్తరణ కూడా చేస్తాం. ఈ 2 షరతులకు ఒప్పుకొని మావోయిస్టులు చర్చలకు రావాలని చెప్పి ఆ జిష్ణుదేవ్ సాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ షరతులు విధించారు. దానికి జవాబుగా మావోయిస్టు పార్టీ అది కాదు, చర్చలైతే జరుపుదాము, అవి అర్థవంతంగా జరపాలి అంటే ఛత్తీస్గఢ్లో దాదాపుగా 650 పోలీస్ క్యాంపులు, అందులో మిలిటరీ సైన్యం ఉంది, సైన్య శకటాలు ఉన్నాయి, అత్యాధునికమైన ఆయుధాలు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి, వేలాది మంది, లక్షలాది మంది సైనికులు ఉన్నారు. అందులో
ఇప్పటి వరకు వెలిసిన క్యాంపుల్లో ఉన్న సైనికులు దానికే పరిమితం కావాలి, బయటికి రావటానికి వీలు లేదు. మరిన్ని కొత్త క్యాంపులను వేయటానికి వీలు లేదు అని చెబుతూ 2 సార్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. దాని మీద స్పందన లేదు. మార్చి 28 డేటుతో మరొక్కసారి వాళ్ళు పెట్టిన ప్రతిపాదనకు జవాబుగా మావోయిస్టు పార్టీ మేము చర్చలకు సిద్ధమే. అయితే ఈసారి ఉన్న మార్పు ఏంటంటే చెప్పడానికి మాత్రమే చర్చల ప్రతిపాదన తెచ్చింది ప్రభుత్వం, కానీ దానికి చిత్తశుద్ధి లేదు. ఒకవైపు ఆ ప్రతిపాదన 2023లో పెట్టినప్పటికీ 2024 జనవరి 1 నుంచి మొదలు పెడితే 2025 ఈనాటి వరకు, ఏప్రిల్ వరకు చంపే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 475 మందిని 49 బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారు. అందులో 75% దాదాపుగా 355 మందిని ఉద్యమాలతో, తుపాకులతో, తూటాలతో, ఆందోళనలతో సంబంధం లేని అత్యంత సాధారణమైన వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్న ఆదివాసీలను చంపేశారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉద్యమాలు కొనసాగుతున్నప్పుడు, అవి ఉత్కృష్ట స్థాయిని చేరుకున్నప్పుడు చర్చలు జరపటం అనేది ఒక అంశం, యుద్ధంలో ఒక అంశం. కనుక ఈ 2 వర్గాల మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొని ఘర్షణలు, యుద్ధం జరుగుతున్న సందర్భంలో, అమాయకులు చనిపోతున్న సందర్భంలో ఆ అమాయకుల ప్రాణాలను రక్షించటం కోసం మావోయిస్టు పార్టీ మరొక్కసారి చర్చల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చి ఇది ప్రజల్లోకి వెళ్ళాలని ఆశించింది. ప్రభుత్వం దిగి రావడం లేదు. దిగి రాకపోగా ఆదివాసీల హననాన్ని, ఒక నరసంహారానికి తెరదీసింది. కనుక ఇది ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రజలు చర్చించాలి, ప్రజలే భారత ప్రభుత్వం మెడలు వంచి చర్చల ప్రక్రియకు సుముఖంగా ఉండి రావాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక లెటర్ను విడుదల చేయటం జరిగింది. అది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఒక శాంతి చర్చల కమిటీ ఏర్పడి ముందుకు తీసుకెళ్తుంది. సంవత్సరం కింద ఏర్పడిన ఈ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆ చర్చల ప్రక్రియ ముందుకెళ్లాలని భారత ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు కొనసాగించాలనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. జాతీయ స్థాయిలో కూడా శాంతి చర్చల కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేస్తాం. అంతిమంగా ప్రజలదే విజయం అవుతుంది. కనుక నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నీ దగ్గర అంగబలం ఉంది, నీ బలాన్ని మెడలు వంచే బలం ప్రజలకే ఉంటుంది. కనుక ప్రజలకు అప్పీలు చేయదలుచుకున్నాం ఈ వేదిక తరఫు నుంచి. మధ్య భారతదేశంలో ఆదివాసీల పైన జరిగే హత్యాకాండలను మొత్తంగా వ్యతిరేకించాలని, మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని ఒక డిమాండ్తో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నది. ప్రధానంగా ఈ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఉటంకించినట్లుగా భారతదేశ ప్రభుత్వం భారతీయుల పైన హింసను ప్రయోగించడం, చంపడం అనేది తల్లి తన పిల్లలను చంపుకున్నట్లుగా భావించాలని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. కానీ ఈరోజు బస్తర్ ప్రాంతంలో జరుగుతున్న హత్యాకాండ ఏదైతే ఉన్నదో
అది భారత సైన్యము మొత్తంగా అక్కడ ఆదివాసీలను మొత్తంగా అక్కడ తరలించి వేసి అక్కడ ఉండే ఖనిజాలను కార్పొరేట్లకు అప్పగించాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు బస్తర్ ప్రాంతంలో అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా సైనిక బలాలను మోహరించి ప్రతి 8 మంది పౌరులకు ఒక పోలీసుని నియమించి 600 పైగా సైనిక క్యాంపులు పెట్టి 6-7 లక్షల మంది పారామిలిటరీ సైనిక బలాలను మోహరించి రాకెట్లతో దాడి చేస్తూ సైనిక విమానాలను మొత్తంగా మోహరిస్తూ ఈరోజు యుద్ధం చేస్తున్నది. భారత ప్రజల పైన ఈరోజు భారతదేశం యుద్ధం చేస్తున్నది. ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కానీ లేక సుప్రీంకోర్టులో అనేక కేసుల్లో అభిప్రాయం వెలువచ్చినట్టుగా ఆ వ్యాఖ్యానాలు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నది. అయితే ఈరోజు భారత ప్రజలు ఈరోజు ఒక విషయం స్పష్టంగా అడుగుతున్నారు. ఈ ఆదివాసులను చంపడం అనేది రాజ్యాంగం ప్రకారం వ్యతిరేకం కాకుండా ఈరోజు హక్కుల సంఘాలు రాజకీయ పార్టీలు స్పష్టంగా అడుగుతున్నాయి. ఈ ఆదివాసీలను ఇట్టంగా 100ల సంఖ్యలో చంపడం మీరు ఆపండి. ఈ చంపడం ఆపేసి చర్చలకు రండి. ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు ఉండాలా వద్దా అనే చర్చల్లో తేలుతుంది. కానీ ముందు చర్చలకు రండి అని ఈరోజు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, సమస్త ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. ఈ అననాన్ని రక్తపాతాన్ని ఆపండి మొత్తం కానీ ఈరోజు కోరుకుంటున్నారు. ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వెంటనే కాల్పుల విరమణ చేయండి అని నిన్ననే మావోయిస్ట్ పార్టీ కూడా ఒక 1 నెల రోజుల పాటు కనీసం కాల్పులు ఆపండి అని చెప్తున్నారు. ఇది కేవలం వాళ్ళు బలహీనపడ్డారనో లేక వేరే కారణంతో కాదు, శాంతిని కోరుకోవడం కూడా ప్రజల యొక్క ప్రాథమిక హక్కు ఈరోజు అనే విషయాన్ని గుర్తించాలి. ఈరోజు బలమైన రాజకీయ పార్టీలు కానీ అనేకం ఈరోజు వాళ్ళు తుపాకీ దిస్తమే చర్చలు జరుపుతూ ఉంటున్నారు. కానీ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు తమిళనాడు గవర్నర్గా పనిచేస్తున్న రవి అనేక సాయుధ గ్రూపులతోటి చర్చలు జరిపాడు. ఆయన ఆయుధాలు ఉంటేనే చర్చలు జరిగాయి. కానీ ఈరోజు మావోయిస్టుల దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి చర్చలు జరపమనే ఒక అభిప్రాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. అది సరైనది కాదు. ముందుగా చర్చలకు రండి, ఈ హననాన్ని ఆపండి, రక్తపాతాన్ని ఆపండి అని చెప్పేసి ఈరోజు రాజకీయ పార్టీలు కానీ మొత్తంగా భారత సమాజం కోరుకుంటున్నదని విషయం తెలియజేస్తాం. మధ్య భారతంలో ఆదివాసులు వేటాడబడుతున్నారు. ఆ వేటలో ఇప్పటికీ 470 మంది హత్యగావించబడ్డారు. దీన్ని ఈ వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తూనే ఏదైతే సాకు పెట్టుకొని నువ్వు ఈ హత్యాకాండం కొనసాగిస్తుందో భారత ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ అది చాలా అప్రజాస్వామికం, దుర్మార్గం. కనీసం ఏ దేశంలో కూడా ఇటువంటి జరగని. కానీ కార్పొరేట్లకు ఖనిజ వనరులను అందించడం కోసం వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. 12 ఏళ్ల కమ్యూనిని కూడా చంపేసింది, 6 ఏళ్ల మంగ్లీశ్వరుని కూడా చంపేసింది. ఇంత దుర్మార్గం ఎక్కడా లేదు. ప్రభుత్వాలను ప్రజలుగా మేము ప్రశ్నించాలనుకున్నాం. అదే ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక అన్ని జిల్లాల్లో ఏర్పడింది, 2 రాష్ట్రాల్లో కూడా ఏర్పడింది. మేము అడుగుతున్నది ఒకటే, ఏదైతే మావోయిస్ట్ పార్టీ సాకుతో నువ్వు ఈ హననాన్ని కొనసాగిస్తున్నావో అదే మావోయిస్ట్ పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించింది. కార్పులకు విరమణ కూడా ఓకే అంటుంది కదా, నువ్వెందుకు కార్పుల విరమణ ముందుకు రావడం లేదు? నీకు ఈ హత్యాకాండం కొనసాగించాలనుందా? అంటే మావోయిస్ట్ పార్టీ ఎజెండా కాదు, కార్పొరేట్లకు ఈ సహజ వనరులను అందించడం కోసం అక్కడ ఉన్న ఆదివాసులను చంపాలనే కుట్రలో భాగం జరుగుతుంది. కాబట్టి ఇట్లా కుట్రలు చేసే ప్రభుత్వాల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు, సహించరు. ప్రజాస్వామికంగా పాలన చేసే నైతికత ఉంటేనే పాలన చేయాలి. ప్రజల్ని హత్య చేస్తాను, కుట్రపూరితంగా ఇట్లా అన్యాయం చేస్తానంటే మాత్రం ప్రజలు ఒప్పుకోరు. అందులో భాగంగానే ఈ సభ నిర్వహణ కూడా ఏవైతే ఒక చర్చల ప్రక్రియ మావోయిస్ట్ పార్టీ ముందుకు తీసుకొచ్చిందో దాన్ని భారత ప్రభుత్వం కానీ అన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఒప్పుకొని ఒక శాంతియుత వాతావరణాన్ని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీసుకురావాలి. అదే కనీసం దాన్ని ఆచరణన్న ప్రజాస్వామ్యం ఉందని ప్రజలు నమ్ముతారు. లేకపోతే ఇంత నిర్దాక్షిణ్యంగా చేసే ప్రభుత్వం ఎప్పటికీ ఏ దేశంలో కూడా అవసరం లేదు. మేమంతా కూడా పౌరత్వ సంఘంగా ఇదే మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ఎక్కడో ఎవరిని చంపమని చెప్పదు. కానీ నువ్వు చంపుతున్నావంటేనే ఒక పక్క పత్రికా వ్యవస్థ లేదు, న్యాయ వ్యవస్థ లేదు, ఒక రాజ్యాంగము లేదు. ఈ దేశానికి ఏముంది భూమిక? మరి
ఇంత డెవలప్ అయిన దేశానికి ఏముంది భూమిక? రాజ్యాంగాన్ని పట్టించుకొని ప్రభుత్వాలు ఉంటే ప్రజలు మాత్రం ఎట్లా బతుకుతారు? ఇది వేదిక నుంచి అడుగుతున్న ప్రశ్న. వెంటనే చర్చలు కొనసాగించాలి, ఒక శాంతియుత వాతావరణాన్ని తీసుకురావాలి, ఆపరేషన్ కగర్ని ఆపాలి, అక్కడ ఉన్నటువంటి లక్షల బలగాల్ని వెంటనే సరిహద్దు ప్రాంతాలు తరలించాలి. అక్కడ ఫ్రీ జోన్, ఒక ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని ఒక మిలిటరీ వేరే సైన్యం కానీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ ఎవరూ లేని ప్రాంతంగా మార్చాలని చెప్పి వేదిక తరఫున డిమాండ్ చేస్తాం. జరుగుతున్నటువంటిది ముఖ్యంగా మధ్య భారతదేశంలో మానవ హననం జరుగుతుంది. కగారు పేరుతోటి ఆదివాసులను నిర్దాక్షిణంగా చంపేటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగం పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్నా ఈ భారత పాలకులు తక్షణమే ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని, మావోయిస్టు పార్టీతోటి శాంతి చర్చలకు వెంటనే పూనుకోవాలని చెప్పి ఈ వేదిక తరఫున డిమాండ్ చేస్తాం. జిల్లా పౌర సమాజం తరఫున మేమంతా పౌరులను సమీకరించి రాజ్యాంగాన్ని, పౌరుల యొక్క హక్కులను కాపాడే కొరకు పనిచేయాలనేది విజ్ఞప్తి చేసే కొరకు ఇక్కడ సదస్సు ఏర్పాటు చేశాం. మేమంతా అనేక రకాలుగా 50-60 సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తులుగా రాజ్యాంగమే ప్రజలకు రక్షణ. ఆ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మిలిటరీతో కాల్పించేటువంటి పాకిస్తాన్ వాళ్ళు కాదు, చైనా వాళ్ళు కాదు, భారతీయ బిడ్డలు. నక్సలైట్లు కూడా భారతదేశంలో పుట్టిన బిడ్డలే. నక్సలైట్లు పౌరులు కాదా? ఇది దుర్మార్గమైనటువంటి విషయమని పౌర సమాజానికి తెలియపరచడం కొరకే ఈ మీటింగు, ఈ సదస్సు ఏర్పాటు చేసినాం. దీంట్లో ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళే కొరకు మేము ఈ జిల్లా వైపుకెళ్ళి, ఉమ్మడి జిల్లా వైపుకెళ్ళి పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం.